హాయ్ అండి. వరలక్ష్మి వ్రతానికి మేమందరం గోరింటాకులు పెట్టేసుకున్నాము. ఇదైతే మా హస్బెండ్ పెట్టాడు. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే టైం 3:15 అయింది. అంటే నేను 3:15కి లేచాను. 3:15కి లేచి గబగబా ఇల్లంతా శుభ్రం చేసి ఇలా గుమ్మం కడుక్కుంటున్నాను. టైము 3:15 కాదు, 2 o'clockకి లేచినా సరే మనకి టైమే సరిపోదు. ఏదైనా ఇంట్లో పూజలు వ్రతాలు ఉన్నా అసలు నైట్ అంతా నిద్ర పట్టదు. నాకైతే నిద్రే పట్టదండి. ఎప్పుడు లేగాలి అని ఆలోచిస్తూనే పడుకుంటాను. ఇలా గుమ్మం కడిగిని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. పసుపుతో అలికిని ఇలా పిండి ముగ్గుతో ముగ్గు వేసుకుంటే గుమ్మం చాలా అందంగా కనిపిస్తుంది కదండి. ఈ శుక్రవారమే కాదు, నేను ప్రతి శుక్రవారం ఇదే విధంగా ముగ్గు వేసుకుంటాను. ఇలా బియ్యం పిండితోనే. ఇంకా పప్పులు, శనగపప్పు అదేనండి, బూర్లకి గార్లకి అన్నిటికి పప్పులు నానబెట్టేసుకున్నాను. ఇది బూరెలకి నానబెట్టుకున్నాను. ఇది వచ్చేసి పూర్ణాలకి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా అవి వడలకి నానబెట్టుకున్నాను. యాజ్ యూజువల్గా శనగలు చాలా ఇంపార్టెంట్ కదా, అవి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ అయితే పాలు పొంగిస్తానండి. పాలు 3 times పొంగిన తర్వాత ఆ పాలతోటే పాయసం చేస్తాను. ఈలోపు కొంచెం రైస్ కడిగి ఆ రైస్ దాంట్లో వేసుకున్నాను. అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు పక్కన స్టవ్ మీద డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాను. నేను చేసిన వంటలు ఏంటంటే కుడుములు. వీడియో మిస్ అయిందండి, అందుకే చూపించలేకపోయాను. చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. పులిహోర అండ్ పాయసం, నేను చేసిన పాయసం అండి ఇది. అండ్ గారెలు, పూర్ణాలు అంటే బూరెలు అండి, చక్కెర పొంగలి, దద్దోజనం, పానకం అండ్ చలివిడ, వడపప్పు, శనగలు పోపు వేశాను అండ్ పులగం. ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అంతేకాదు నీట్గా అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాను. ఎలా ఉన్నారండి మా అమ్మవారు? ఇలా రెడీ చేసుకుని ఈ విధంగా నేను పూజ చేసుకున్నాను. నేను చేసిన వంటలు, చీర, గాజులు, చిట్టి గాజులు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకుని ఈ విధంగా నేను పూజ చేసుకున్నానండి. అంతేకాదు ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అందరు ముత్తైదులు వచ్చారు. పేరెంటాలు అందరూ వచ్చారండి. దగ్గరగా 11 మంది వచ్చారు. వాళ్ళందరికీ పసుపు బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి, ఇంకొకటి ఏంటంటే నేను అందరి చేత మణిదీప వర్ణన చేయించుకున్నానండి. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను, వినండి. ఇలా వచ్చిన పేరెంటల్ అందరితోటి మణిదీప వర్ణన చేయించుకున్నానండి. చేయించుకుని అందరికీ వాయనం ఇచ్చి ఒక్కొక్క డజన్ గాజులు, నచ్చిన గాజులు తీసుకోమని అందరికీ ఇచ్చి చాలా సంతోషంగా పంపించాను అందరినీ. ఇది 2వ రోజు పూజ అండి. ఇలా అమ్మవారిని 3 రోజులు ఉంచాను. 2వ రోజు వచ్చేసి అమ్మవారికి దద్దోజనం పెట్టాను. ఇలా రోజుకొక ఐటెం పెట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రము అమ్మవారికి నైవేద్యాలతోటి, హారతులతోటి చాలా అంటే చాలా బాగా పూజ చేసుకున్నామండి. అంతేకాదు వచ్చిన పేరంటాలతోటి మీరు కూడా మణిదీప వర్ణన కానీ, గాయత్రి మంత్రం కానీ, లలిత సహస్రనామం కానీ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ 3 రోజులు నేను కూడా కూర్చుని పొద్దుట సాయంత్రం మణిదీప వర్ణన చేసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా మా అమ్మవారిని 3 రోజులు పూజలతోటి, హారతులతోటి, నైవేద్యాలతోటి చాలా బాగా చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా 3వ రోజు వచ్చేసరికి అమ్మవారికి ఇలా ఫైనల్ హారతి ఇచ్చి మా పాప హారతి పాట కూడా పాడిందండి. ఒకసారి మీకు కూడా వినిపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మా ఇంటి వరలక్ష్మి పూజ. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.